మగాడు ఒళ్ళో పడాలంటే 3 సూత్రాలున్నాయి. పాటిస్తానంటే చెప్తాను. పాటించక చేస్తానా? చెప్పు. అలా కోపంగా అడిగితే చెప్పను, ప్రేమగా అడిగితే చెప్తాను. అలాగే బామ్మగారండి. అబ్బాయిని పడేయడానికి చెప్పే ఆ 3 సూత్రాలేంటో సెలవిస్తారా? 1 రివర్స్ థియరీ, 2 అదర్ మ్యాన్ అట్రాక్షన్ థియరీ, ఇక 3వది చాయిస్ థియరీ. ఇప్పుడు ఆ 3 వినాలా? 3ఇంట్లో ఏది బెటరో నువ్వు ఫిక్స్ అయ్యి అదే చెప్పు. ఇదిగో ఇది నీ వరుస. ఈ వయసులో ఆడపిల్లలు అబ్బాయిలకి వల వేయడానికి ఎన్ని రకాల ట్రిక్స్ ఉన్నాయో అన్నీ ప్లే చేస్తారు. నువ్వేమో ఇలా నీరసంగా అడుగుతున్నావు. 3 విను. సరే చెప్పు. నంబర్ 1 రివర్స్ థియరీ. అంటే ప్రతిసారి నువ్వే క్రిష్ వెంట పడుతున్నావు కదా, ఈసారి అతనొచ్చి మాట్లాడుతున్నా పట్టించుకోకు. అప్పుడు అతనికి అర్థమవుతుంది చైత్ర ఎందుకు నాతో మాట్లాడడం లేదు అని. ఆలోచించి ఆలోచించి నీ దారిలోకొస్తాడు. నిన్నే అతను లవ్ చేయడం మొదలు పెడతాడు. నువ్వు బామ్మవా బ్రహ్మరాక్షసివా? ఏమైందే? కలిసే ఉపాయం చెప్పమంటే విడిపోయే మంత్రం చెప్తున్నా. నేను వెంట పడితేనే చూడట్లేదు. అతను వెంటపడ్డా నేను మాట్లాడకపోతే నిజంగానే నా బతుకు రివర్స్ అయిపోతుంది. ఇదొద్దు. నెక్స్ట్. నంబర్ 2 అదర్ మ్యాన్ అట్రాక్షన్ థియరీ. ఏంటి అంటే క్రిష్ చూస్తుండగా ఇంకో అబ్బాయితో క్లోజ్గా ఉన్నావనుకో, నా మరదలు వాడితో క్లోజ్గా ఉందని తట్టుకోలేక వాణ్ణి పటా 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 4 పీకి నిన్ను పెళ్లి చేసుకుంటాడు. ఎలా ఉంది? నీ మోహన్లా ఉంది. బావ ముందే నేను ఇంకో అబ్బాయితో ఉంటే వాడంటే నాకిష్టమేమో అనుకొని కష్టమైనా గ్రానీని ఒప్పించి మా పెళ్లి చేసి నా పైన 4 అక్షింతలు వేసి అమ్మయ్య అనుకుంటాడు. ఏదైనా వర్కౌట్ అయ్యే థియరీ చెప్పు. సరే, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ థియరీ చాయిస్ థియరీ. ఇది కనుక నచ్చలేదనుకో నీకిక చెప్పే చాయిస్ కూడా ఇవ్వను. చెప్పు. ఇది సింపుల్ అండ్ పవర్ఫుల్. సింపులో పవర్ఫుల్లో నువ్వు చెప్తే కదా తెలిసేది. ముందు చెప్పు. నువ్వు అందగత్తెవి కాకపోయినా, హా? 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 ఆహా, అంటే ఎవరికి వారు అందంగానే ఉన్నాం అనుకోకపోతే బతకలేం కదా, అది వేరే విషయం అనుకో. ముందు ఈ విషయం చెప్పు. నీకన్నా ఇంకొంచెం అందం తక్కువగా ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి క్రిష్ని లవ్ చేసేలా మనమే ఒక అమ్మాయిని సెట్ చేయాలి. సెట్ చేయాలా? ఆ అమ్మాయిల బ్రోకర్ అనుకుంటారేమో భవాని. ఛీ, అలా ఏమనుకోరు. సెట్ చేస్తే క్రిష్ ఆ అమ్మాయిని నిన్ను పోల్చుకుంటాడు. ఆ ఆ అమ్మాయి కన్నా అన్నింట్లో నువ్వే బావుంటావు కాబట్టి నీ వైపే మొగ్గుతాడు. ఏమంటావ్? ఇది నచ్చింది భవాని. నీ అందం మీద నీకంత కాన్ఫిడెన్స్ అన్నమాట. ఏం చేస్తావ్? మరింకేది ఆలస్యం, రంగంలోకి దూకే. ఇప్పటికిప్పుడు లవ్ చేసి పెట్టే అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? దొరికినా అది ఏదో ఒక యాంగిల్లో బావకి నచ్చితే నా గొయ్యి నేను తవ్వుకున్నట్టే అవుతుంది. అబ్బా, అలా ఏం కాదు చైత్ర. అన్నింటికీ భయపడితే ఎలా? ముందుకి సాగాలి అంటే ఏదో ఒకటి మొదలు పెట్టాలి కదా. నాకోకే, అమ్మాయిని చూడు. అవును, ఇన్ని చెప్తున్నావంటే నీకెంత ఎక్స్పీరియన్స్ ఉండాలి భవాని. అబ్బో, ఆ రోజుల్లో అబ్బాయిలతో అలా 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 ఆడుకునేదాన్ని. మరి శంకర్ తాతయ్య? అబ్బో, అదో పెద్ద స్టోరీలే. చెప్పనా? వద్దులే, నువ్వు చెప్పేసరికి నేను నీ వయసుకొచ్చేస్తాను. వస్తానే. హలో. ఏయ్, ఏం చేస్తున్నావు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? అబద్ధం చెప్పడం నీకు చేత కాదు గాని నువ్వేం చెప్పినా అది నిజమే. దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. సరే, అబద్ధమే అనుకుంటాను, చెప్పు. నిన్ను నా చేతులతో ఎత్తుకున్నాను, గుండెలతో హత్తుకున్నాను. వాట్?
ఓహో, ఫోన్ డిస్ప్లే గురించి చెప్తున్నావా? హార్ట్ బీట్ లో కూడా ఉన్నావు అభి. సౌందర్య, ఆర్ యు ఓకే? నాట్ ఓకే. లవర్స్ గా ఉన్నప్పుడు కనీసం కలుసుకోవడానికైనా ఛాన్స్ ఉండేది. పెళ్ళయ్యాక భార్యాభర్తలం అయ్యుండి ఇలా వీడియో కాల్లో ఎత్తుకోవడాలు, ముద్దు పెట్టుకోవడాలు, ఏంటిది? ఎన్నాళ్ళిలా? కొన్ని బంధాలు అంతే సౌందర్య, కలిసి ఉండలేకున్నా వదిలుండలేవు మనలాగా. అభి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు సౌందర్య. అభి, చెప్పు. నిద్ర వస్తుంది. నిద్దట్లోనూ నువ్వే కనిపిస్తున్నావు. నిద్రపోనివ్వు. నిద్రపోకుండా మెలకువగా ఉన్నా ఎదురుగా కూర్చొనుంటావు. నేను నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను అబే. ఎవరిని వదిలిపెట్టి ఉండలేమో అదే ప్రేమ. ఉమ్, మనం ఇప్పుడు కలిసి ఉండకపోవచ్చు, కానీ ఈ ఎడబాటు మనం కలకాలం కలిసి ఉండడానికి దారి వేస్తుంది. గుడ్ నైట్. ఏ అప్పుడేనా? టైం ఎంతో తెలుసా? రాత్రి 1 గంట. ఓ మై గాడ్, అంత టైం అయిపోయిందా? అంతే అయింది. సరే, నేను పడుకోవాలి. రేపు నాకు చాలా పనులున్నాయి. గుడ్ నైట్. వద్దు, మాట్లాడు ప్లీజ్, మాట్లాడు. వద్దు, బాయ్. అభి, నేను చూసే ప్రతి వస్తువులోనూ నీ జ్ఞాపకమే ఉంటుంది. జ్ఞాపకానికి రూపం ఉంటే అది నువ్వే తెలుసా? నువ్వెక్కడో లేవు. ఇదిగో ఇందులోనే ఉన్నావు. నా గుండెల మీదే ఉన్నావు. ఆ దేవుడి సాక్షిగా నువ్వు కట్టిన ఈ తాళి మనందరినీ ఒకటి చేస్తుందన్న నమ్మకం నాకుంది. నిన్ను నా నుంచి దూరం చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు. సౌందర్య, అమ్మా, సౌందర్య, నీ గుండెల మీద తాళెక్కడిది? ఎవరు కట్టారు? అమ్మా, అమ్మా, అది తాళి కట్టించుకునేటప్పుడు లేని భయం చెప్పేటప్పుడు వచ్చిందా? చెప్పు. ఇన్నాళ్ళుగా ఇంట్లో అఖిలాండేశ్వరి మాటని జవదాటిన వాళ్ళు లేరు. అలాంటిది నువ్వు అంత మాటని కండమ్మా. నేనే తప్పు చేయలేదు. తెలియకుండా తాళి కట్టించుకుని ఇంకా ఏ తప్పు చేయలేదంటావంటే? కళ్ళ ముందే కనిపిస్తున్నా ఈ తాళ అబద్ధమా? అమ్మా, చెప్పు చెప్పు. ఎవరు అని ఏమీ తెలియనట్టు అడుగుతారేంటక్క? వాడే, ఆ అభిగాడే. నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. నా మాట ఎవరైనా వింటేనా? లోకంలో కన్నవారిని కాదని పెళ్లి చేసుకున్న వారిని ఎందరినో చూశాను. కానీ అమ్మా నాన్నల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్న దాన్ని నిన్నే చూస్తున్నానే. గని, నీ కూతురు నువ్వు చచ్చిపోయావనుకుని తాళి కట్టించుకుంది. ఇంకా బతికే ఉన్నావా? ఏం మాట్లాడుతున్నారు? నువ్వు నోరు మూసుకునుండు. నీకు మాట్లాడే అర్హత లేదు. అమ్మా, మీరేనా? సొంత వాళ్ళమైన మమ్మల్ని కాదని నిన్ను నెత్తినెక్కించుకున్నందుకు తగిన శాస్తే చేసావు కదా.
ఇంకా ఏం మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది? భవానీ, అక్క, దీని కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దు. ఇది తడిగుడ్డతో గొంతులు కోసే టైప్. ఇప్పటికైనా మించిపోయింది లేదక్కా. దీన్ని మెడలు పట్టుకొని బయటికి నెట్టేయండి. సౌందర్య, ఒక్క మాట చెప్పు. తాళి కట్టించుకునేటప్పుడు మేము ఎవరం గుర్తు రాలేదా? ఈ ఇల్లు గుర్తు రాలేదా? ఎలా ఎలా నీ గుండెని రాయి చేసుకున్నావు? ఆ గుండెలపైకి ఆ తాళిని తెచ్చుకోగలిగావు. అభి అంటే ఎవడు? ఈ ఇంటికి శత్రువు. అఖిలక్క మాంగళ్యాన్నే తుడిచేయాలనుకున్న హంతకుడు. అలాంటి వాడితో తాళి కట్టించుకొని బయట పడకుండా ఆహాహా ఆ తాళిని దాచుకొని ఎలా నవ్వుకుంటూ తిరుగుతున్నావే? మమ్మల్ని గుడ్డివాళ్ళని చేసి మా ముందే వాడితో తిరుగుతున్నావు అన్నమాట. నేను చెప్పాను కదక్కా, గూర్ఖా వాడితో నడి రోడ్డు మీద సరసాలాడుతుందని చూపించాను కదా, అది వాడే అక్కా. కరెంటు వాడిగా, పేపర్ వాడిగా వేషాలు మార్చుకుంటూ ఎన్నిసార్లొచ్చాడో లెక్కే లేదక్కా. ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకోవద్దు గ్రాని, తన్ని తరిమేయండి. ఎన్నాళ్ళు నిన్ను చూసి పార్వతిలా అనుకుని గొప్పగా ఫీల్ అయ్యాను సౌందర్య. కానీ అలాగే అనుకుని ఇన్నాళ్ళు భ్రమపడ్డాను. పార్వతికి సౌందర్యకి పోలిక, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎవరు సౌందర్యని ఇంకెప్పుడు నా పార్వతితో పోల్చకండి. అమ్మా, నార్మల్. సరస్వతి, ఇంకెందుకు మనం బతికుండాలి? బతికుండగానే మన పరువు ప్రతిష్టని పాతి పెట్టిన దాని ఎదురుగానే ఊరేసుకుని చచ్చిపోదాం. పద. అయ్యా, అంత మాటనకయ్యా. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. ఎవరే నీకు అమ్మ అయ్యలు? నీ అయ్యా అమ్మలు నువ్వు తాళి కట్టించుకుని మరుక్షణమే చచ్చిపోయారు. ఇంకా దీంతో డిస్కషన్ ఏంటి సరస్వతి? ఎన్నిసార్లు ఇది అభిగాడితో తిరుగుతుందని చెప్పినా అక్క వినిపించుకోలేదు, మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు చచ్చిపోతా అంటే ఏం లాభం? ఇప్పుడు సమస్య అది కాదు. ఎవడైతే ఈ ఇంటిని నాశనం చేయాలని చూశాడో వాణ్ణే ఇంటికి తీసుకురాబోతోంది. ఎవడైతే అఖిలక్క ఐదోతనాన్ని మంట కలపాలని చూశాడో వాడితోనే తాళి కట్టించుకుంది. సౌందర్య, మేమే కావాలి అంటే ఆ తాళి నీ మెళ్ళో ఉండకూడదు. వాడు కావాలి అనుకుంటే నువ్విక్కడుండొద్దు. ఇంకా దానికి అవకాశాలు ఇస్తావేంటక్కా? తాళి తెంపి దాన్ని గేటు బయటికి గెంటేక. సొంత వాళ్ళమైనా మేము తప్పు చేసినా క్షమించని గ్రాని, నువ్వు చేయకూడని తప్పు చేసినా నీకు ఇంకో అవకాశం ఇస్తుంది చూడు. అలాంటి గ్రానీని మోసం చేస్తావా? క్రిష్, దీనికి మాటలతో సరిపోదు, చేతల్లో చూపించాల్సిందే. అయ్యో, వదలండి, వదలండి. వదలు. ఏయ్, ఇవ్వవే. తీసేయ్. ఎలాంటి కళ వచ్చిందేంటి? పొద్దునే వచ్చిన కళలు నిజమవుతాయంటారు. నిజంగా నిజమవుతాయా? అమ్మా, దీన్ని జాగ్రత్తగా ఎవరి కంట పడకుండా చూసుకోవాలి.
ముందు కళల గురించి సిద్ధాంత్ గారిని అడిగి తెలుసుకోవాలి. ఎక్కడున్నారో ఏమో. హలో. హలో సిద్ధాంత్ గారా? అవునమ్మా, మీరెవరు? నేను సౌందర్యని సిద్ధాంత్ గారు. బావున్నావు తల్లి? చెప్పమ్మా. కళల గురించి అడుగుదామని చేశాను సిద్ధాంత్ గారు. పీడకల? అవును. అవి మన మానసిక స్థితికి ప్రతిరూపాలుగా ఉంటాయి. పీడ కళలు నిజమవుతాయంటారా? ఇంతకీ నీకొచ్చిన కళ చెప్పనే లేదు? చెప్పాలంటేనే భయమేస్తుంది. గుళ్ళో మా ప్రమేయం లేకుండా ఆ సీతారాముల ఆశీస్సులతో జరిగిన మా పెళ్లి అఖిలమ్మకి ఇష్టం లేదు. దాంతో గొడవ జరిగింది. భవాని నా తాళి లాగేసింది. దిక్కుమని మెలకు వచ్చేసింది. ఏం జరుగుతుందంటారు సిద్ధాంత్ గారు? శాస్త్రం ప్రకారం కల్లో చెడు జరిగితే బయట మంచి జరుగుతుందనేది మనకు తెలిసిన నిజం. ఈ రకంగా చూసుకున్నట్లయితే నీకు చెడు జరిగినట్టుగా కల వచ్చింది కాబట్టి తప్పకుండా నీకు మంచి జరుగుతుందమ్మా. మీకు తెలిసిన దాని ప్రకారం తాళి తీసేసినట్టు కలొస్తే ఏం జరుగుతుందంటారు? ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని చెప్పలేం. సాధారణంగా చూసుకున్నట్లయితే కొన్ని అనుకూలంగా జరుగుతాయి, ఇంకొన్ని ప్రతికూలంగా జరగొచ్చు. ఏదైనా దోష నివారణ చేసుకోవచ్చంటారా? బేషుగ్గా చేసుకోవచ్చు. నువ్వులతో హోమం చేస్తే ఒకవేళ చెడు జరిగేది ఉన్నా అది తొలగిపోయి మంచి జరుగుతుంది. అమ్మా, ఎందుకైనా మంచిది అభినందన్ని కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అలాగే సిద్ధాంతి గారు, ఉంటాను. మంచిదమ్మా. అమ్మా, రా సౌందర్య. కాఫీ తీసుకోండి అమ్మా. పొద్దున్నే ఒక కాఫీ తాగితే, అది నీ చేతుల మీదుగా తెచ్చిన కాఫీ తాగితే ఆ రిలాక్సేషనే వేరుగా ఉంటుంది సౌందర్య. ఏమైంది సౌందర్య? ఏం లేదమ్మా, కలలో వచ్చినట్టు తాళి చూస్తుందేమోనని భయపడిపోయాను. నీ భుజం మీద ఏదో దుమ్ముంటే దులిపాను. అమ్మా, ఒక మాట అడుగుతాను, ఏమనుకోరు కదా? ఏమడగాలనుకుంటున్నావో నిర్భయంగా అడుగు సౌందర్య. నేను మీరు తాళిని మొక్కడం, అయ్యగారి కాళ్ళు మొక్కడం, అయ్యగారి చేతులు మీరు ముద్దు పెట్టుకోవడం చూశానమ్మా. డిస్టర్బ్ చేయకూడదని
అలా చూస్తూ ఉండిపోయాను. ఆ, ఎందుకలా చేశారు అని తెలుసుకోవాలనుంది. అదా, పెళ్ళైన ప్రతి ఆడది చేసేదే నేను చేశాను. ఆ, అంటే పెళ్ళే వాళ్ళందరూ ఇలాగే చేయాలమ్మా? అలా అని రూలేం లేదు. భర్త శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు కోరుకునేవాళ్లు తప్పకుండా చేస్తారు. ఆ, ఒకవేళ ఏమైనా కుదరకపోతే? అసలేమడగాలనుకుంటున్నావు సౌందర్య? ఆ, అంటే మీరు చేసిన వాటి వల్ల ఎవరికి మేలు ఎవరికి కీడు అని పూర్తిగా తెలుసుకుందామని. ఇంటర్నెట్ రాజ్యం ఏలుతున్న ఈ కాలంలో కూడా భార్యాభర్తల బంధం గురించి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నావు చూడు. నీ పద్ధతి నాకు నచ్చింది.